వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే పచ్చి చేపల పులుసునైతే ఈరోజు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే మనం ఒక్కసారి ఈ పచ్చి చేపల పులుసును ఇలా చేసుకుని చూడండి. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా అన్నం మొత్తం తినేస్తారు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే అర్థమవుతుంది. చేపల పులుసుని చేయడానికి నేను కొర్రమేను చేపలను చూడండి ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకొని 2-3 సార్లు రాళ్ళ ఉప్పుని వేసుకొని బాగా కడుక్కోవాలి. నీళ్ళన్నీ వంపిన తర్వాత అందులోకి పసుపు, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నాను. ఇలా చూడండి కారం అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అయినా హాఫ్ అన్ అవర్ పాటు వీటిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాలను కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 5 నుంచి 6 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని వీటిని పేస్ట్ అయ్యే విధంగా మనం మిక్సీ అయితే చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పైన గిన్నె పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల నూనెను అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చి మెంతులను కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చి మెంతులు మన చేపల పులుసులోకి చాలా ఫ్లేవర్ అయితే ఇస్తుంది, అంతేకాదు చాలా రుచికరంగా అయితే ఉంటుంది. అలాగే మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని, అది కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అప్పుడే దంచిన ఫ్రెష్ అల్లంని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. పసుపును కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాను మంచిగా మెత్తగా జ్యూస్ లాగా చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్లో అయితే వేసుకోవాలి. చూడండి టమాటా పేస్ట్ కూడా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు మనం రుచికి తగ్గంతగా కారం, నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను. మనకు చేపల పులుసులోకి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే మనకు ఈ పులుసు అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఒక్కసారి చూసుకొని ఇక్కడ వేసుకోండి రుచికి తగ్గట్టుగా. ఇలా కారం ఉప్పు ఈ ప్యూరీలోకి మంచిగా కలిసిపోయిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను అయితే ఇలా కొంచెం ఆయిల్లో అయితే ఉడికించుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసిన 2 మినిట్స్ తర్వాత చేప ముక్కలను అయితే ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా పరుచుకొని ఒక 5 మినిట్స్ అంటే అలాగే స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత అయితే తీసి చూద్దాము. చూడండి కొంచెం ప్యూరీ అలాగే ఫిష్ ముక్కలు అయితే కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది కదా. స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు మనం 60 గ్రాముల చింతపండు రసం అయితే నేను ఇంతకుముందే నానబెట్టుకొని ఉన్నాను. అది చింతపండు రసం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. మనకు ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ అయితే ఇప్పుడు వేసుకోండి. ఒకవేళ పులుసు చిక్కగా కావాలి అంటే కొన్ని వాటర్ మాత్రమే వేసుకోండి. చూడండి మనం ఇక్కడ చింతపులుసు పోసిన తర్వాత ఎక్కడ కూడా ఫిష్ ముక్కలకు గంటె అనేది పెట్టకూడదు. చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనిద్దాము. ఇందులోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. లవంగాలు, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, 2 యాలకులు కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని మాకు స్పైసీ కోసం నేనైతే ఇది రెడీ చేసుకున్నాను. ఈలోపు ఫిష్ ముక్కలు చూడండి ఉడికిపోయి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. స్మెల్ మాత్రం గుమగుమలాడుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా మిరియాల పౌడర్, అది కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి సైడ్లకు పట్టుకొని మాత్రమే జస్ట్ కదిలించాలి అంతే. ఎక్కడ కూడా గరిటె పెట్టి చేపలను అయితే వండకూడదు. చూడండి ఉడికిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ చేపల పులుసు ఫ్రెష్గా అప్పుడే వండుకొని తినేదానికంటే వండిన తర్వాత 4 to 5 అవర్స్ తర్వాత తినండి, చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టి అయితే ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసుకున్నాను. చూడండి ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ మాత్రం చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే కొట్టడం ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి.